పరిశ్రమలోకి రావడం సులభం కానీ దశాబ్దాల పాటు అగ్రస్థానంలో కొనసాగడం అనేది మామూలు విషయం కాదు. 60+ ఏజ్లో కూడా మన సౌత్ స్టార్స్ చూపిస్తున్న సిన్సియారిటీ నేటి యువతరానికి ఒక గొప్ప పాఠం. డాన్స్, యాక్షన్, డైలాగ్ డెలివరీ ఇలా ఏ విభాగంలో చూసినా ఇప్పటికీ అదే ఎనర్జీ, అదే డిసిప్లిన్. కేవలం గ్లామర్ను నమ్ముకోకుండా పాత్రలోకి లీనమైపోయేందుకు వీరు పడే శ్రమ నిజంగా అభినందనీయం. సౌత్ ఇండియన్ సినిమాలో ఒకానొక సమయంలో 50 ఏళ్లు దాటితే హీరోలు క్యారెక్టర్ రోల్స్ కి మారడమో లేదా నెమ్మదిగా వెండితెరకు దూరం అవడమో జరిగేది. కానీ నేడు ఆ సరిహద్దులు చెరిగిపోయాయి. వయసు అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే అని నిరూపిస్తూ 60 ఏళ్లు దాటిన తర్వాత కూడా 100 కోట్ల కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను ఏరుతున్నారు మన సౌత్ సూపర్ స్టార్లు. చిరంజీవి 70+ లోకి వచ్చిన 150కి పైగా సినిమాలు చేసిన మెగాస్టార్ ఇమేజ్ ను మాత్రం వదులుకోవడం లేదు. భోళా శంకర్ తర్వాత వచ్చిన మన శంకర వరప్రసాద్ గారితో మళ్లీ అదే కమర్షియల్ హీరో ఫార్ములానే నమ్ముకున్నాడు. ఇక విశ్వంభరలోనూ భారీ యాక్షన్, ఫ్యాంటసీ ప్రపంచంతో తన స్టార్డమ్ను మరోసారి పరీక్షించుకుంటున్నాడు. అసలు కొత్త జనరేషన్కు తగ్గ పాత్రలు ఎంచుకోవాల్సిన ఏజ్ వచ్చినా ఏజ్ జస్ట్ నెంబర్ మాత్రమే అంటూ చిరు ఇంకా స్టార్ ఇమేజ్ చట్రంలోనే తిరుగుతున్నారు. మన శంకర వరప్రసాద్ గారితో మంచి కమర్షియల్ హిట్ వచ్చింది. విశ్వంభర తర్వాత వరుసగా బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా, ఆ తర్వాత శ్రీకాంత్ వదల డైరెక్షన్ లో మరో సినిమా లైన్ లో ఉన్నాయి. కానీ 70 ఏళ్లు దాటిన ఈ వయసులోనూ యాక్షన్, ఫైట్స్, డాన్స్లతో యువ హీరోలతో పోటీ పడుతూ ఇంకా వర్కౌట్స్ చేస్తూ తన ఫిట్నెస్ ని కాపాడుకుంటున్నారు. తన డెడికేషన్ తోనే స్టార్ ఇమేజ్ ని ఇప్పటికీ కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తున్నారు చిరంజీవి. 5 దశాబ్దాల సినీ ప్రయాణం, 100కు పైగా సినిమాలు. అయినా బాలకృష్ణలో స్పీడ్ మాత్రం తగ్గడం లేదు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ అంటూ ఈ వయసులోనూ వరుస సినిమాలతో బాక్స్ ఆఫీస్ బరిలో నిలబడుతున్నారు. ముఖ్యంగా యాక్షన్, డాన్స్, పవర్ఫుల్ డైలాగ్స్ విషయంలో ఇప్పటికీ తన ఎనర్జీని స్క్రీన్ పై చూపించగలగటం బాలయ్యకు పెద్ద ప్లస్. అందుకే సీనియర్ హీరో అనే ట్యాగ్ కంటే యంగ్ హీరోలతో పోటీ పడుతున్న మాస్ స్టార్ గానే తన మార్కెట్ ను కొనసాగిస్తున్నారు. అయితే బాలకృష్ణ ఇంకా ఇంత స్పీడ్ గా సినిమాలు చేయగలగటానికి ఫిట్నెస్ ఒక్కటే కారణం కాదు. తన బలమేంటో తెలిసి కథలు ఎంచుకోవడం మరో కారణం. అఖండలో అఘోరా, వీరసింహారెడ్డిలో ఫ్యాక్షన్ లీడర్, భగవంత్ కేసరిలో ఏజ్కు తగ్గ పాత్ర, డాక్ మహారాజ్లో స్టైలిష్ మాస్ అవతారం. ఇలా ప్రతి సినిమాలో తన ఇమేజ్ ను కొత్త ప్యాకేజింగ్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అఖండ 2 తాండవం తర్వాత కూడా గోపీచంద్ మలినేని డైరెక్షన్లో కొత్త ప్రాజెక్టుతో కెరీర్ను కంటిన్యూ చేస్తున్నారు. 66 ఏళ్ల వయసులో కూడా ఇంకెంతకాలం అనే ప్రశ్న రాకుండా నెక్స్ట్ సినిమా ఏంటి అని ప్రేక్షకులు అడిగేలా చేసుకోవడమే బాలకృష్ణ అసలు సక్సెస్. ఇక పర్ఫార్మెన్స్ విషయానికొస్తే అనుభవం అనేది నటనలో ఎంతటి పరిణితిని తెస్తుందో ఈ నటులను చూస్తే అర్థమవుతుంది. ఒకవైపు కమర్షియల్ ఎలిమెంట్స్తో మాస్ ప్రేక్షకులను ఊపేస్తూనే మరొక వైపు నటనకు ప్రాధాన్యం ఉన్న భావోద్వేగ పాత్రలో జీవించేస్తున్నారు. కామెడీ, డ్రామా, యాక్షన్ ఏ జానర్ అయినా సరే స్క్రీన్ పై వీరు కనిపిస్తే వచ్చే ఆ స్క్రీన్ ప్రెజెన్స్, ఆరా చాలా వేరుగా ఉంటాయి. ఇక వయసు పెరుగుతున్న కొద్దీ వీరి నటన మరింత పదుందేరుతుందే తప్ప తగ్గడం లేదు అనడానికి వీరి ఇటీవల సినిమాలే బెస్ట్ ఎగ్జాంపుల్స్. 66 ఏజ్ లో కూడా నాగార్జున ఇంకా యంగ్ హీరో లుక్ లోనే కనిపిస్తున్నాడు. అప్పుడప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను తన రేంజ్ చూపిస్తున్నాడు. కుబేరలో డార్క్ షేడ్స్ ఉన్న పాత్ర, కూలీలో సైమన్ జేవియర్ గా కనిపించి ఏజ్ కి తగ్గ పాత్రలకే పరిమితం కాకుండా ప్రయోగాలు చేస్తున్నాడు. దాదాపు 90కి పైగా సినిమాలు చేసిన నాగార్జున ఇప్పుడు రా కార్తిక్ డైరెక్షన్ లో 100వ మూవీ చేస్తున్నాడు. టాలీవుడ్ లో తన వారసులతో పాటు ఇంకా యంగ్ హీరోలు ఉన్న నాగార్జున ఇంకా రిస్క్ తీసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. ఒకప్పుడు శివ లాంటి సినిమాలతో యూత్ ఐకాన్ గా నిలిచిన నాగార్జున ఇప్పుడు కుబేరా, కూలీ లాంటి సినిమాల్లో తన స్టార్ ఇమేజ్ ను పక్కన పెట్టి కీలక పాత్రలు చేశాడు. అదే సమయంలో 100వ సినిమాను డీఏజింగ్ తో యువకుడిగా కనిపించే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. మరోవైపు సోగ్గాడే చిన్ని నాయన తరహా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో 2027 సంక్రాంతికి రావడానికి రెడీ అవుతున్నాడు. అంటే హీరోగా ఇమేజ్ తగ్గుతుందనే భయమో లేక ఏజ్ పెరిగే కొద్దీ క్యారెక్టర్ల పరిధిని పెంచుకోవాలనే ఆలోచనో కానీ మళ్లీ హీరోగా రీఛార్జ్ అయి వరుసగా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. 64 ఇయర్స్ ఏజ్, 38 ఇయర్స్ సినీ జర్నీ, 76 మూవీస్ అయినా వెంకటేష్ లో నటుడిగా ఆగిపోవాలనే ఆలోచన కనిపించదు. సైంధవ్ తో 75వ సినిమా పూర్తి చేసినాక సంక్రాంతికి వస్తున్నాంతో మరోసారి తన కామెడీ టైమింగ్ తో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు. ఇక మన శంకర వరప్రసాద్ గారిలో ఎక్స్టెండెడ్ క్యామియోతోనూ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేశాడు. ఇప్పుడు త్రివిక్రమ్ తో AK-47, అనిల్ రావిపూడితో మరో ప్రాజెక్టుతో ఫుల్ బిజీగా ఉన్నాడు. వెంకటేష్ కెరీర్ లో సక్సెస్ తో పాటు ప్రయోగాలు కూడా ఉన్నాయి. గురు, నారప్ప, సైంధవ్ లాంటి సినిమాలతో తన ఇమేజ్ కి భిన్నమైన పాత్రలు చేశాడు. రాణానాయుడు సిరీస్ చేసి విమర్శల పాలయ్యాడు. కానీ సినిమాల్లో ఎక్కువగా తన కామెడీ యాంగిల్, ఫ్యామిలీ ఇమేజ్ నే నమ్ముకోవటం వల్ల కొత్తదనం కోసం ఎదురు చూసే ఆడియన్స్ దూరమైన F2, F3, సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాలతో తనకు ఉన్న ఫ్యామిలీ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో మళ్లీ ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు త్రివిక్రమ్ తో ఆదర్శ కుటుంబం, హౌస్ నెంబర్ 47, అనిల్ రావిపూడితో మరో సినిమా లైన్లో ఉండడంతో
సీనియర్ హీరోగా కూడా వరుస సినిమాలతో క్రేజీ కాంబినేషన్లపై ఫోకస్ పెడుతున్నాడు. వెండితెరపై వీరు చూపే విశ్వరూపం ఒకెత్తైతే కెమెరా వెనుక వీరు తోటి నటీనటులతో ఇంకా టెక్నీషియన్లతో నడుచుకునే విధానం మరో ఎత్తు. ఎంతో ఎత్తుకు ఎదిగినా సరే ఒదిగి ఉండే మనస్తత్వం వీరి సొంతం. షూటింగ్ స్పాట్లో సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని గౌరవించడం, కొత్తగా వచ్చే నటులను ప్రోత్సహించడం వీరిలో ఉన్న గొప్ప లక్షణం. 70 ఏళ్ల వయసు వచ్చిన రజనీకాంత్ స్పీడ్ మాత్రం తగ్గలేదు. జైలర్తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత కూలీలో లోకేష్ కనగరాజ్ లాంటి యంగ్ జనరేషన్ దర్శకుడితో కలిసి మరోసారి యాక్షన్ స్టార్ గా తన మార్కు చూపించే ప్రయత్నం చేశాడు. జైలర్ ఏకంగా 600 కోట్లకు పైగా గ్రాస్ సాధించడం ఈ వయసులోనూ రజనీ మార్కెట్ ఏ స్థాయిలో ఉందో చూపించింది. రజనీకాంత్ కెరీర్లో ప్రయోగాలు కొత్త కాదు. విలన్ గా మొదలైన హీరోగా ఎదిగిన ఆయన యాక్షన్, కామెడీ, డ్యూయల్ రోల్, సైన్స్ ఫిక్షన్, క్యారెక్టర్ షేడ్స్ అంటూ ఎన్నో ప్రయోగాలు చేశారు. రోబో 2.0 లాంటి సినిమాలతో తనను తాను టెక్నాలజీకి తగ్గట్టు మార్చుకున్నారు. అయితే 70+ వచ్చిన తర్వాత స్టార్ ఇమేజ్ కంటే వయసుకు తగ్గ బలమైన క్యారెక్టర్లు ఎంచుకోవాల్సి ఉంటుంది. లేకపోతే భారీ యాక్షన్తో పాటు పాత్రలో కొత్తదనం చూపిస్తూ యంగ్ ఆడియన్స్ ను కనెక్ట్ చేయడం పెద్ద సవాలే. ఆ ఛాలెంజ్ ని తీసుకుంటూ రజనీకాంత్ ఇప్పటికీ భారీ లైనప్ తో వస్తున్నాడు. ఒక పక్క జైలర్ 2, మరోపక్క ధర్మన్, ఇలా కొన్ని నెలల గ్యాప్లోని బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాలతో రాబోతున్నారు. కమల్ హాసన్ విషయానికి వస్తే 70+ అంటే ఆయనకు మరో కొత్త ప్రయోగానికి స్టార్టింగ్ పాయింట్ లాంటిది. నటుడిగా మాత్రమే కాదు, దర్శకుడు, రచయిత, మేకప్ ఆర్టిస్ట్, ఎడిటర్, నిర్మాత అంటూ సినిమాకి సంబంధించిన ఎన్నో విభాగాల్లో టాలెంట్ చూపిన కమల్ 230కి పైగా సినిమాల్లో నటించాడు. ఇండియన్ 2, కల్కి, 2898 AD, థగ్ లైఫ్ లాంటి సినిమాలతో ఇప్పటికీ భారీ ప్రాజెక్టుల్లో కనిపిస్తూనే తన స్టార్ ఇమేజ్ కంటే పాత్ర, కథ, ప్రయోగానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. అయితే కమల్కి కూడా సవాళ్లు లేకపోలేదు. ప్రయోగాలు చేయటం ఒక ఎత్తు అయితే ఆ ప్రయోగాల్ని బాక్సాఫీస్కు కనెక్ట్ చేయటం మరో ఎత్తు. విక్రమ్తో భారీ హిట్ అందుకున్న తర్వాత భారీ అంచనాలతో వచ్చిన ప్రతి సినిమా అదే స్థాయిలో ప్రేక్షకుల్ని మెప్పించలేకపోవచ్చు. అయినా నటుడిగా తన పరిధిని తగ్గించుకోకుండా స్టార్ ఇమేజ్ను కూడా ప్రశ్నించే పాత్రలు చేయటానికి సిద్ధపడుతున్నాడు. అందుకే రజనీ, కమల్ ఇద్దరిలో తేడా ఒకటే. రజనీ స్టార్డమ్ ను మరింత పెద్దగా చేసుకునే దిశగా వెళ్తుంటే కమల్ స్టార్డమ్ ను దాటి నటుడిగా తనను తాను నిరూపించుకునే దిశగా వెళ్తున్నాడు. సినిమాలకే పరిమితం కాకుండా తమ సోషల్ లైఫ్ లో కూడా ఈ సూపర్ స్టార్లు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సమాజం పట్ల తమకున్న బాధ్యతను నిరంతరం గుర్తుంచుకుంటూ అనేక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. క్రమశిక్షణతో కూడినటువంటి జీవన శైలి, ఫిట్నెస్ మెయింటైన్ చేయడం, సమాజానికి తిరిగి ఇవ్వడం అనే సూత్రాలను వీరు పాటిస్తున్న తీరు నిజంగా ఆదర్శనీయం. 70 ఏళ్ల వయసు దాటిన మోహన్ లాల్ కెరీర్లో మాత్రం రిటైర్మెంట్ అనే మాట వినిపించడం లేదు. 18 ఏళ్లకే నటనలోకి వచ్చిన మోహన్ లాల్ ఇప్పటి వరకు 360కి పైగా సినిమాల్లో నటించాడు. విలన్ గా మొదలైన హీరోగా ఎదిగిన ఆయన కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక చిత్రాల్లోనూ తన నటనను నిరూపించుకున్నాడు. రీసెంట్ టైంలో నెరు, L2 ఎంపురాన్, తుడురం లాంటి సినిమాలతో మళ్లీ బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చూపించాడు. ముఖ్యంగా ఎంపురాన్, తుడురం 2 అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రాల జాబితాలో నిలిచాయి. మోహన్ లాల్ సక్సెస్ కి అసలు కారణం ప్రతి సినిమాకి ఒకే ఫార్ములాను ఫాలో కాకపోవడం. ఒక సినిమాలో యాక్షన్ హీరోగా కనిపిస్తే మరో సినిమాలో సామాన్యుడిగా, ఇంకో సినిమాలో పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న క్యారెక్టర్లో కనిపిస్తాడు. దృశ్యంలో సాధారణ కుటుంబ పెద్దగా నటించి భారీ విజయాన్ని అందుకున్నాడు. పులి మురుగన్తో యాక్షన్ హీరోగా రికార్డులు సృష్టించాడు. లూసిఫర్తో మాస్ ఇమేజ్ ను మరో స్థాయికి తీసుకెళ్లాడు. అందుకే వయసు 70 దాటినా ఆయన పాత్రలు మాత్రం ఇమేజ్ వయసు చిత్రంలో ఇరుక్కుపోవడం లేదు. మమ్ముట్టి విషయానికి వస్తే 75 ఏళ్ల వయసుకు చేరువైన నటుడిగా ఆయన ప్రయోగాలకు మాత్రం బ్రేక్ లేదు. 1970లలో చిన్న పాత్రలతో మొదలైన ప్రయాణం ఇప్పుడు 425కు పైగా సినిమాలు చేసే స్థాయికి చేరింది. మలయాళంతో పాటు తమిళ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ భాషల్లోనూ నటించాడు. ఒకవైపు స్టార్ హీరోగా భారీ సినిమాలు చేస్తూనే మరోవైపు తన వయసుకు, ఇమేజ్కు భిన్నమైన పాత్రలు ఎంచుకోవటం మమ్ముట్టి ప్రత్యేకత. ఇక్కడే మమ్ముట్టి సక్సెస్ కి అసలు సీక్రెట్ కనిపిస్తుంది. ఆయన స్టార్డమ్ పై మాత్రమే ఆధారపడటం లేదు. నటుడిగా తనను తాను నిరంతరం కొత్తగా ఆవిష్కరించుకుంటున్నాడు. అందుకే 70+ కూడా యంగ్ హీరోలతో పోటీ పడేలా సినిమాలు చేస్తున్నాడు. అవార్డులు వచ్చినా, ప్రయోగాత్మక సినిమాలు, కమర్షియల్ సినిమాలు చేసినా ప్రతిసారి సరికొత్తగా కనిపించే ప్రయత్నం చేస్తున్నాడు. మమ్ముట్టి కెరీర్లో 4 నేషనల్ అవార్డులు, 10 కేరళ స్టేట్ ఫిలిం అవార్డులు, 15 ఫిలింఫేర్ అవార్డ్స్ ఉండటం ఈ సుదీర్ఘ ప్రయాణంలో నటుడిగా ఆయన స్థాయిని చూపిస్తుంది. ఈ 60+ హీరోల సెకండ్ ఇన్నింగ్స్ లేదా ప్రస్తుత విజయాల వెనుక ఉన్న మరొక ముఖ్యమైన సీక్రెట్ ఏంటో తెలుసా? నేటి తరం యంగ్ డైరెక్టర్లతో వీరు నడుచుకునే విధానం. తమకంటే వయసులో, అనుభవంలో చాలా చిన్నవారైన కొత్త తరం దర్శకుల ఆలోచనలను వీరు గౌరవిస్తున్నారు. వారి విజన్ మీద నమ్మకంతో కొత్త తరహా కథలకు, మేకింగ్ స్టైల్స్కి ఓకే చెప్తున్నారు. నేటి తరం దర్శకులు తమ చిన్ననాటి అభిమాన హీరోలను స్క్రీన్ మీద ఎలా చూడాలనుకుంటున్నారో
ఈ సీనియర్ స్టార్స్ కూడా వారి ఆలోచనలకు తగ్గట్టుగా తమను తాము మార్చుకుంటున్నారు. 2023లో పఠాన్, జవాన్తో భారీ కంబ్యాక్ ఇచ్చిన షారుఖ్ ఇప్పుడు కింగ్తో మరోసారి యాక్షన్ అవతార్లో వస్తున్నాడు. ఆ తర్వాత పఠాన్ 2, టైగర్ వర్సెస్ పఠాన్ వంటి భారీ ప్రాజెక్ట్స్ కూడా లైన్లో ఉన్నాయి. ఆయన కెరీర్లో జబ్ హ్యారీ మెట్ సెజల్, జీరో వంటి సినిమాలు కమర్షియల్గా నిరాశపరిచిన తర్వాత మళ్లీ సేఫ్ జోన్గా యాక్షన్నే ఎంచుకుంటున్నారనే విమర్శ కూడా ఉంది. ఒకప్పుడు రొమాన్స్తో ట్రెండ్ సెట్ చేసిన ఈ స్టార్ హీరో ఇప్పుడు యాక్షన్ ఇమేజ్ను పదే పదే రిపీట్ చేస్తే కొత్త జనరేషన్ అతన్ని ఎంతకాలం అదే ఉత్సాహంతో చూస్తుంది? ఆమీర్ ఖాన్ అంటే ప్రయోగాలు, క్వాలిటీ, పర్ఫెక్షన్. ఏడాదికి ఒక సినిమా కూడా కష్టంగా చేసే మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అనే ఇమేజ్. కానీ ఆ ఇమేజ్కి ఇప్పుడు మరోవైపు కూడా కనిపిస్తోంది. దంగల్, పీకే, 3 ఇడియట్స్, ఘజనీ లాంటి సినిమాలతో రికార్డులు క్రియేట్ చేసిన ఆమీర్ ఆ తర్వాత థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, లాల్ సింగ్ చడ్డాతో భారీ పరాజయాలు చూశాడు. అయితే 2025లో సితారే జమీన్ పర్తో యావరేజ్ సక్సెస్ చూశాడు. ఇప్పుడు మాత్రం ఒకేసారి లోకేష్ కనగరాజు ప్రాజెక్ట్, లాలా అమర్నాథ్ బయోపిక్, 3 ఇడియట్స్ సీక్వెల్ అంటూ కొత్త ప్రాజెక్ట్స్ వినిపిస్తున్నాయి. సల్మాన్ ఖాన్ విషయంలో ఈ ప్రశ్న మరింత గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే ఒకప్పుడు ఆయన సినిమా అంటే కనీసం బాక్స్ ఆఫీస్ కి గ్యారంటీ అనే రేంజ్ లో ఉండేది. వాంటెడ్, దబంగ్, ఏక్ థా టైగర్, బజరంగి భాయిజాన్, సుల్తాన్, టైగర్ జిందా హై ఇలా వరుస విజయాలతో తన మార్కెట్ను భారీగా పెంచుకున్నాడు. కానీ ఆ తర్వాత రేస్ 3, దబాంగ్ 3, రాధే, కిసీ కా భాయ్ కిసీ కి జాన్, సికందర్ అంటూ వచ్చిన సినిమాలు వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి. అయినా కొత్త సినిమాల లైనప్ మాత్రం తగ్గడం లేదు. 7 డాగ్స్, మాతృభూమి, వంశీ పైడిపల్లి సినిమా, టైగర్ వర్సెస్ పఠాన్ లాంటి సినిమాలు స్టార్ ఇమేజ్ను పట్టుకుని వేలాడుతున్నాడు. కానీ సినిమాను నిలబెట్టేది మాత్రం కథ అని ఆ దిశగా ఆలోచించట్లేదు. యంగ్ హీరోలు తమను తాము కొత్తగా చూపించుకోవడానికి కంటెంట్ విషయంలో రిస్క్ తీసుకుంటుంటే సీనియర్స్ మాత్రం తన ఇమేజ్ చట్రంలో చిక్కుకుపోయారు. స్టార్డమ్ ఎంత పెద్దదైనా కాలంతో పాటు మారకపోతే అదే ఇమేజ్ బలహీనతగా మారచ్చు. 60+లో హీరోగా కొనసాగడమే కాదు, ప్రతి సినిమాతో ఇంకా ఎందుకు చూడాలి అనే ప్రశ్నకు సమాధానం చెప్పడమే ఈ హీరోల ముందున్న అసలు సిసలు సవాల్. ఇది వాల్టి ఫిల్మీ ఫోకస్. కీప్ వాచింగ్ NTV.